వరిధాన్యాలు చూడండి, పచ్చగా పండే టైంకి పసుపుగా అయిపోయేవి ధాన్యము. ఈ కోసి ఇంటికి తీసుకెళ్ళే టైంకి వాతావరణం చూడండి ఎలా ఉన్నది. ఈ వర్షంకి ఏమవుతాయో తెలియదు. రైతులు కోయడానికి గట్రా ఇబ్బంది పడిపోతున్నారు. మేఘాలు చూడండి ఎలా ఉంది వాతావరణము. ఈ టైంకి కానీ వర్షం పడ్డదంటే ఎంత ఇబ్బంది అయిపోతుంది. జనాలు వాళ్ళు కులాలు అయిపోతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ వానదేవుడు ఏం చేస్తాడో తెలియదు. చూడండి మేఘాలు చేసి ఉన్నాయి. ఈ వాతావరణం చూడండి. కోసి ఇంటికి తీసుకెళ్ళే టైం కల్లా వర్షం కనపడ్డదంటే దీని ఈడిపోతలు చాలా ఇబ్బంది అయిపోతాయి. చూడండి ధాన్యం చూడండి. గలగలలాడుతున్నాయి. బియ్యం అయిన టైంకి వర్షం తయారవుతుంది. ఈరోజు కానీ వర్షం పడ్డదంటే ధాన్యం మరి కోయడానికి కూడా అవ్వదు, విత్తనాలు అయిపోతాయి మళ్ళీ. మా గోంగూర మొక్కలు చూడండి. పల్లెటూరు వాతావరణం చూడండి ఫ్రెండ్స్. మేఘాలు చేస్తున్నాయి. ఈ నైట్కి వర్షం పడుతుందో ఏటో. ఈ పొలాల కోత ఆగిపోతాయి వర్షం పడితే. చూడండి మొత్తం చేను పొలాలే, చెరుకులాట ఉన్నాయి. ఇదంతా చేను పొలాలేని. వరి ధాన్యాలు, లక్ష్మీదేవి ఎంత చక్కగా ఆడుకుంటాం చూడండి. చూడండి వ్యవసాయం ఇప్పటికి కోసేసిందరు. రోజు మబ్బులు చేయడానికి కోయడం మానేశారు. ఇప్పుడు చూడండి కోతకు వచ్చిన టైంకి వర్షం వచ్చేటట్టు ఉంది. ఈరోజు ఎండ అనేది లేదు, మేఘాలు చేస్తున్నాయి.